నష్టా పెడుతున్నాడు. ఇంకా మన లాస్ట్ మా అంకుల్ని అడిగి చూద్దాము, అదే ట్రై చేద్దాం. అంకుల్ రావు అంకుల్, నేను మీకోసం వెతుకుతా ఉన్నాను. బాగున్నావా ప్రేమ్? అంకుల్ బాగున్నాను అంకుల్, మీరు ఎలా ఉన్నారు? ఫోన్లో బాగా బిజీగా ఉన్నట్టున్నాం. అంకుల్ అది డాడీ ఒప్పుకోవట్లేదు, ఇంకా మీ సహాయం కోసం. అవును, మీ నాన్న చెప్పాడు నిన్న ఇంట్లో ఏదో పెళ్లి చేయమని అడుగుతున్నావంట. అదే అంకుల్, మా ఫ్రెండ్ చేసుకున్నాడు, నన్ను ఫోర్స్ చేస్తున్నాడు చేసుకోమని. మా నాన్న ఒప్పుకోవట్లేదు. ఎందుకు నాయనా? బాగా చదువుకున్నావు కదా, బాగా మంచి ఉద్యోగం తెచ్చుకున్నాక మంచి ఇంట్లో వాళ్ళు చేసిన పెళ్లి చేసుకో. ఎందుకు ఇవన్నీ? మేమంతా చేసుకున్నాం చూడలా. మీ నాన్న చాలా బాధపడుతున్నాడు, సరేనా? అవును, అసలు పెళ్లి చేసుకునేదానికి నీకే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి? బాగా చదువుకున్నానండి, బాగా చూసుకుంటాను. అంటే చదువుకుంటే సరిపోదమ్మా, ఉద్యోగం తెచ్చుకుంటే సరిపోదు. పెళ్లికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అవన్నీ ఆ క్వాలిఫికేషన్లు అన్నీ ఉంటేనే చేసుకోవాలా. నీకు అంట్లు తోమడం వచ్చా? బట్టలు ఉతకడం రాదు. ఇల్లు మాసేయడం వచ్చా? అసలు రాదు. సరే, వంట చేయడం వచ్చా? ఎప్పటికి రాదు. నీ కాలు పట్టుకుంటాను రా, వద్దురా, మమ్మల్ని చూసి నేర్చుకోరా. ఎందుకురా? పెళ్ళే వద్దురా, ప్రశాంతంగా జీవితంలో చదువుకో, మంచి జాబ్ చేసుకో, ఎక్కడికైనా వెళ్ళిపో, ఇక్కడ మాత్రం ఉండబోక, సరేనా? కావాలంటే ఆ లాస్ట్ రోలో కూర్చున్నారు అన్నోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామంటే వాళ్ళ అనుభవాలన్నీ చెప్తారు. పెళ్లి చాలా గొప్పది తెలుసా? వివాహం చాలా గొప్పది. మనం పెళ్లి చేసుకోవాలా. పెళ్లి ఎంత మనం చేసుకుంటే అంత బాగుంటుంది. ఇంట్లో నీకు పుట్టేట వస్తుంది. పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా. మంచి డెసిషన్ తీసుకున్నాం. అసలు భార్యని అమ్మలాగా చూసుకోవాలి తెలుసా? ఎంత గొప్పది తెలుసా పెళ్ళి అంటే? నీ కాలు పట్టుకుంటాను రోజుగా. అంటే వాళ్ళు వస్తే ఏదో అయిపోతుంది అనుకుంటారు, ఏమవుదు. వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, చాలా గొప్పగా చూసుకుంటారు తెలుసా? నీకు తెలియని చాలా విషయాలు నేర్పిస్తారు, నీ జీవితంలో వెనకుండా నడిపిస్తారు, ముందు దోచేస్తారు. వద్దు, సరేనా? నా మాటిని మంచి జాబ్ తెచ్చుకో, తర్వాత చూద్దాం. రా.